హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో కంప్లీట్ క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నోటిఫికేషన్ సంబంధించి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే గనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. సో, మీరందరూ రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకుంటే గనక ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, లెట్ us గెట్ ఇంటు ద ఆఫిషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో, స్టే ట్యూన్డ్. సో, చూసుకున్నట్టయితే మనం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి నౌకరీ.com నుంచి అయితే రావడం జరిగింది. వచ్చేసి కంపెనీ వచ్చేసి ధనుష్ ఇన్ఫోటెక్ అనమాట. సో, చూసుకున్నట్టయితే మనకు ధనుష్ ఇన్ఫోటెక్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. సో, వీళ్ళు నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో, బిజినెస్ అనలిస్ట్ అనే పొజిషన్‌కి అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్‌గా. మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసి చూసారు కదా! 0 ఇయర్స్. సో, సాలరీ చూసుకుంటే 2-2.5 లాక్స్ పర్ యానమ్ అనమాట. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్‌కి జాబ్ అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకు డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారు. సో, జాబ్స్ లేకుండా. సో, ప్రస్తుతానికి మీకు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అవ్వాలంటే ఈ జాబ్‌లో జాయిన్ అవ్వడమే బెటర్. సో, జాబ్‌కి ట్రై అయితే చేయండి. సో, వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వండి వెదర్ టు జాయిన్ ఆర్ నాట్ అనేది. సో, హైదరాబాద్‌లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సెలెక్ట్ అయితే మనకొచ్చేసి సో, టైమ్ అండ్ వెన్యూ గనుక చూసుకుంటే 27-28 మే అనమాట. వచ్చేసి 12 పీఎం టు 3:30 పీఎం మనకైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, అడ్రెస్ చూసుకుంటే మనకు 1-8-448 లక్ష్మీ బిల్డింగ్ 5 అండ్ 6థ్ ఫ్లోర్స్, ఎస్‌పీ రోడ్, బేగంపేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పిన్ కోడ్ చూసుకుంటే 5,03,000 అనమాట. నియర్ రసూల్పుర మెట్రో పిల్లర్ నంబర్ 1321 అబోవ్ ఫ్యాబ్ ఇండియా. సో, క్లియర్ అడ్రెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మీరు దయచేసి ఈ అడ్రెస్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు రేపు, ఎల్లుండి. ఓకే. 27 అండ్ 28 అనమాట. సో, కాంటాక్ట్ పర్సన్ ఇక్కడ చూసుకుంటే అమిత్ ఉన్నాడు. సో, 6309963472 అనమాట. సో, మీకు కాల్ చేయండి అక్కడికెళ్ళి మీకు అడ్రెస్ అనేది దొరకకపోతే. సో, మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అప్లికేషన్స్ కూడా ఓన్లీ 90 అప్లికేషన్స్ ప్రస్తుతానికైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయడం జరిగింది. బట్ ఓన్లీ వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. 4 ఓపెనింగ్స్ అనమాట. సో, ఇక్కడ జాబ్ హైలైట్స్ చూసుకుంటే మీకొచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ ఫెమిలియారిటీ విత్ బిజినెస్ అనాలిసిస్ టూల్స్, అసిస్టింగ్ కలెక్టింగ్ రిక్వైర్మెంట్స్, అలాగే ప్రిపేర్ డాక్యుమెంటేషన్ అండ్ సపోర్ట్ టెస్టింగ్ యాక్టివిటీస్. సో, ఫ్రెషర్‌కి రిక్వైర్మెంట్ ఇవన్నీ ఉండాలి అని అడుగుతున్నారు కానీ, సో, మీకు జస్ట్ మిమ్మల్ని అసెస్ చేయడం జరుగుతుంది. సో, అనలిటికల్ స్కిల్స్ మిమ్మల్ని అసెస్ చేయడం జరుగుతుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద కొన్ని క్వెషన్స్ అడగడం జరుగుతుంది. సో, ఫెమిలియారిటీ విత్ బిజినెస్ అనలిస్ట్ టూల్స్. సో, మీరేంటంటే ఇంటర్వ్యూకెళ్ళే ముందు బేసిక్ వాట్ ఈస్ బిజినెస్ అనలిస్ట్? బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు? టెక్నాలజీకి అలాగే మన బిజినెస్‌కి మధ్యలో ఉండే పర్సనే బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు? సో, రిక్వైర్మెంట్స్ అనేది తీసుకొని దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని డెవలప్‌మెంట్ టీమ్‌కిచ్చి దాన్ని డెవలప్‌మెంట్ చేపియడం బిజినెస్ అనలిస్ట్ ఒక మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో, మీరివి చెప్పండి. సో, మీరొకసారి గూగుల్‌లో కానీ, యూట్యూబ్‌లో ఒకసారి బిజినెస్ అనలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకొని ఈ జాబ్ అయితే వాక్ ఇన్ డ్రైవ్‌కైతే ఎళ్ళండి. సో, మీరేంటంటే సో, ప్రిపేర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది ఫ్రెషర్ కాబట్టి. సో, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చూడండి. ఇక్కడేంటంటే అసిస్టింగ్ కలెక్టింగ్ బిజినెస్ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్‌తో అందరితోటి మీ రిక్వైర్మెంట్స్ క్యాప్చర్ చేయాల్సుంటుంది. పార్టిసిపేట్ ఇన్ క్లయింట్ కాల్స్, మీటింగ్స్, వర్క్‌షాప్స్ టు అండర్‌స్టాండ్ ప్రాజెక్ట్ నీడ్స్. ఒక ప్రాజెక్ట్ నీడ్ తెలుసుకోవాలనుకుంటే అన్ని కాల్స్‌లో మీరు అటెండ్ అవ్వాల్సుంటదనమాట. సో, డాక్యుమెంటేషన్ కూడా చేయాల్సుంటుంది. ప్రిపేర్ క్లియర్ అండ్ కాన్సైజ్ డాక్యుమెంట్స్ సచ్ యాస్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ బీఆర్‌డీ అంటారు. ఎస్ఆర్ఎస్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో, యూజర్ స్టోరీస్ రాయాలా, మీటింగ్ నోట్స్. సో, ఇవన్నీ ఏంటంటే ఫ్రెషర్స్‌కి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. దీని గురించి ఐడియా ఉంటే సరిపోతుంది. మీరు జాబ్‌లో జాయిన్ అయినాక మీకైతే వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, హోల్డర్ కమ్యూనికేషన్ కూడా వచ్చుండాలి. అలాగే ప్రాసెస్ మ్యాపింగ్ అండ్ అనాలిసిస్, సపోర్ట్ టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేయాల్సుంటుంది. ఏంటంటే మీరు క్యూఏ టీమ్ తోటి కొలాబరేట్ అవ్వాలి. అలాగే టెస్ట్ కేసెస్ అనేవి డిఫైన్ చేయాల్సుంటుంది. అండ్ పార్టిసిపేట్ ఇన్ యూఏటీ. యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని అర్థం.
అలాగే ఎన్‌ష్యూర్ ద డెవలప్డ్ సొల్యూషన్ అలైన్స్ విత్ ద బిజినెస్ నీడ్స్. సో, ఏదైతే సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారో అది బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అయితే ఆహ్, మీట్ అయితుందా లేదా అనేది మీరు ఒకసారి ఎన్‌ష్యూర్ చేసుకోవాలి. సో, ప్రెజెంటేషన్ అండ్ రిపోర్టింగ్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సో, ఇవన్నీ ఉంటాయి. సో, కీ స్కిల్స్ చూసుకుంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్. మెయిన్ ఏంటంటే మీ ఇంగ్లీష్ బాగుందా లేదా అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రాంగ్ అనలిటికల్, లాజికల్ థింకింగ్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ మోడలింగ్ అండ్ డాక్యుమెంటేషన్. అలాగే ఫెమిలియారిటీ విత్ టూల్స్ లైక్ ఎక్సెల్, పవర్ పాయింట్, జీరా, ట్రెల్లో. సో, అలాగే అబిలిటీ టు వర్క్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ మేనేజింగ్ టైమ్ ఎఫెక్టివ్‌లీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఇదొచ్చి ఫుల్ టైమ్ జాబ్ అనమాట. మనకొచ్చేసి అలాగే రోల్ వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్. సో, రోల్ బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏ ఇన్ కంప్యూటర్స్ అనమాట. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఈ జాబ్‌కి సంబంధించిన వాక్ ఇన్ డ్రైవ్ అయితే మీరెళ్ళండి. సో, మనకు రేపు, ఎల్లుండి అయితే టైం ఉంది. సో, ప్రతి ఒక్కరు బేసిక్ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. గూగుల్‌లో టైప్ చేసి వాట్ ఈస్ బీఏ? వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బిజినెస్ అనలిస్ట్? బిజినెస్ అనలిస్ట్ యూజ్ చేసే టూల్స్ ఏంటివి? యూజర్ స్టోరీస్ ఎలా రాయాలి? టూల్స్ అంటే జీరా, ట్రెల్లో ఇవన్నీ ఉంటాయి. కాన్‌ఫ్లుయెన్స్ సో, ఇవన్నీ వీళ్ళైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, జాబ్ వచ్చాక డిసైడ్ అవ్వండి వెదర్ జాయిన్ అవ్వాలా లేదా? బట్ ప్రస్తుతానికైతే ఒక మంచి ఆపర్చునిటీ. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.